Hi, hello. Welcome back to the session. Right? We are discussing on the characteristics of an op-amp, right? So, for up to 4.5 వరకు అయిపోయినాయి ఇక్కడ, రైట్? ఓపెన్ లూప్ గెయిన్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఇన్పుట్ రెసిస్టెన్స్ అంటే ఏంటి, అవుట్పుట్ రెసిస్టెన్స్ అంటే ఏంటి, సిఎంఎంఆర్ అంటే ఏంటి. ఈ 4 పాయింట్స్ అనేవి క్లియర్గా తెలిసాను. ఇన్ కేస్ ఆ లెక్చర్ చూడకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లెక్చర్ చూసి ఆఫ్టర్ దట్ ఈ లెక్చర్కి రండి. కావాలంటే పైన ఐకార్డ్ బటన్స్ ఇస్తాను, జస్ట్ చెక్ ఇట్ వన్స్, రైట్? జస్ట్ రీకాల్ చూసుకుందాం. ప్రీవియస్గా మనం తీసుకున్న దాంట్లో ఓపెన్ లూప్ గెయిన్ అంటే ఇక్కడ ఏంటంటే డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్ని నేను క్యాస్కేడింగ్ అంటే నెంబర్ ఆఫ్ డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ని నేను క్యాస్కేడింగ్ చేస్తే నాకు గెయిన్ ఆఫ్ ది ఈచ్ ఇండివిజువల్ డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ గెయిన్ అనేది మల్టిప్లై వెరీ హై గెయిన్ అనేది ఇండ్యూస్ అవుతుంది. దట్ ఈస్ ఐడియల్లీ ఇన్ఫైనైట్ గెయిన్ అనేది ఇండ్యూస్ అవుతుంది. దట్ ఈస్ ఆఫ్ యాప్, రైట్? డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ని నేను ఏం చేస్తున్నా, క్యాస్కేడింగ్ చేసుకున్నా. క్యాస్కేడింగ్ మీన్స్ వన్ ఆఫ్ ది అవుట్పుట్ అగైన్ కనెక్టెడ్ టు ద నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ ఇన్పుట్. అలానే ఈచ్ అండ్ ఇండివిజువల్ యొక్క గెయిన్ని నేను ఏం చేస్తున్నా, మల్టిప్లై చేస్తున్నా. దెన్ ఓన్లీ ఐ కెన్ గెట్ ఓవరాల్ గెయిన్ విల్ బి వెరీ హై. సో ఐడియల్లీ వెరీ హై. ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాక్టికల్లీ మాట్లాడుతుంటే ఎంత అని చెప్పాను, 10⁵ to 10⁶. దట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ ది గెయిన్. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ద ఇన్పుట్ రెసిస్టెన్స్. ఇన్పుట్ రెసిస్టెన్స్ అనేది వెరీ వెరీ హై. సో ఇన్ఫైనైట్, ఐ కెన్ సే ప్రాక్టికల్లీ ఇన్ఫైనైట్, సారీ ఐడియల్లీ ఇన్ఫైనైట్. సో ఇన్పుట్ రెసిస్టెన్స్ అంటే ఏంటంటే ద రెసిస్టెన్స్ ఇస్ కనెక్టెడ్ బిట్వీన్ టూ ఇన్పుట్ టర్మినల్, దట్ ఈస్ ఇన్వర్టింగ్ అండ్ నాన్ ఇన్వర్టింగ్ టర్మినల్స్. ఆల్రెడీ నేను క్లియర్గా చెప్పాను ఇన్వర్టింగ్ టర్మినల్ అంటే ఏంటి, నాన్ ఇన్వర్టింగ్ టర్మినల్ అంటే ఏంటి. ఫస్ట్ లెక్చర్లో క్లియర్గా డిస్కస్ చేసాం. ఇన్వర్టింగ్ అనే నేమ్ ఎలా వచ్చింది, నాన్ ఇన్వర్టింగ్ అనే నేమ్ ఎలా వచ్చింది అన్న వర్డ్ క్లియర్గా డిస్కస్ చేసాం. వన్ సెకండ్. అండ్ output resistance, the resistance at present in output terminal, that is known as output resistance, right? Ideally it is equal to 0, right? దీని గురించి క్లియర్గా డిస్కస్ చేసాం. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ సిఎంఎంఆర్, కామన్ మోడ్ రిజెక్షన్ రేషియో. సో కామన్ మోడ్ రిజెక్షన్ రేషియోలో మనం ఏం చూసుకున్నాం, ఇది ఇన్ఫైనైట్ ఉండాలి, మ్యాక్సిమం ఉండాలి. కానీ ప్రాక్టికల్ కేసులోకి వచ్చేసరికి ఇన్ టర్మ్స్ ఆఫ్ డీబీలో మాట్లాడుకుంటుంటే 90 dBలో ఉంటుంది. సో సిఎంఎంఆర్ అంటే ఏంటంటే కామన్ మోడ్ రిజెక్షన్ రేషియో. కామన్ మోడ్ రిజెక్షన్ రేషియో మీన్స్ వాట్, it is defined as differential gain by common mode gain. Actually common mode gain వల్ల అవుట్పుట్ అనేది డిఫరెన్స్ అనేది వేరియేషన్ అనేది క్రియేట్ అవుతుంది. సో యూ హ్యావ్ టు డిక్రీజెస్ ద కామన్ మోడ్ గెయిన్. సో కామన్ మోడ్ గెయిన్ డిక్రీజ్ చేయాలంటే యూ హ్యావ్ టు ఇంక్రీజెస్ ద సిఎంఎంఆర్. దట్ కండిషన్ వీ సీన్ ఇన్ లాస్ట్ క్లాస్, రైట్? వన్ సెకండ్. అండ్ మూవింగ్ ఆన్ టు ద టుడేస్ వన్, రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్, ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్, ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ డ్రిఫ్ట్, ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్ డ్రిఫ్ట్ అండ్ స్లూ రేట్, బ్యాండ్విడ్త్, దీస్ థింగ్స్ డిస్కస్ ఇన్ దిస్ క్లాస్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ మనకు ఒక ఇంపార్టెన్స్ అనేది, ఒక ఇంపార్టెంట్ పాయింట్ అనేది ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. ఏంటంటే అవుట్పుట్ టు వోల్టేజ్ అనేది ఇది ఆల్సో డిపెండ్స్ ఆన్ బోత్ డిఫరెన్షియల్ గెయిన్ అండ్ కామన్ మోడ్ గెయిన్. రిజల్టెంట్ ఫార్ములా అనేది ఒకటి వచ్చింది. సో ఏడి విడి ప్లస్ ఏసీ విసి మనకి రిజల్టెంట్ వచ్చిన ఫార్ములా ఇది ఇన్ జనరల్. బట్ మనకేంది, ఓన్లీ అవుట్పుట్ ఈక్వల్ టు డ్యూ టు దీనివల్లే రావాలి, ఏడి అండ్ విడి వల్లే రావాలి, ఇది రాకూడదు. సో యూ హ్యావ్ టు ఎలిమినేట్. సో ఎప్పుడు వస్తుందంటే వెనెవర్ V1 V2 ఈక్వల్ టు అప్లై చేసినప్పుడు అవుట్పుట్ షుడ్ బి 0 రావాలి. వై అవుట్పుట్ షుడ్ బి 0 అంటే V1 minus V2 times of AD కదా. సో whenever V1 equal to V2 means output should be 0. బట్ హియర్ అవుట్పుట్ అనేది షుడ్ ప్రాక్టికల్ కేసెస్లో అనేది 0 అవ్వట్లేదు. ఎందుకు 0 అవ్వట్లేదు అంటే V1 V2 ఈక్వల్ టు సేమ్ అప్లై చేసినప్పుడు కూడా హియర్ సమ్ లిటిల్ బిట్ వోల్టేజ్ అనేది క్రియేట్ అవుతుంది. ఇన్ బిట్వీన్లో ఈ టర్మినల్స్ ప్లస్ టర్మినల్ మైనస్ టర్మినల్, అదే ఇన్వర్టింగ్ టర్మినల్ నాన్ ఇన్వర్టింగ్ టర్మినల్, ఇన్ బిట్వీన్ స్మాల్ అమౌంట్ ఆఫ్ వోల్టేజ్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ స్మాల్ అమౌంట్ ఆఫ్ వోల్టేజ్ వల్ల అవుట్పుట్ గెయిన్ అనేది, కామన్ మోడ్ గెయిన్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ కామన్ మోడ్ గెయిన్ అనేది క్రియేట్ అవుతుంది. ఎప్పుడైతే కామన్ మోడ్ గెయిన్ అనేది క్రియేట్ అవుతుందో అప్పుడు అవుట్పుట్ వోల్టేజ్ అనేది నాట్ ఈక్వల్ టు 0 అనేది అవుతుంది. ఇది ప్రాక్టికల్ కేసులో. సో మనం ఏం చేయాలి అంటే ఇన్ బిట్వీన్ ప్రజెంట్ ఉన్న వోల్టేజ్లో ఆ వోల్టేజ్ ఎంత ఉందో ఆ వోల్టేజ్ని మనం తీసేస్తే, సబ్స్ట్రాక్ట్ చేసేస్తే, సో ఈ కండిషన్ అవుట్పుట్ ఈక్వల్ టు 0 అన్న కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుందా. సో ఫ్రమ్ దట్ ఏసీ అనేది 0 అయిపోతుంది. సో ఓన్లీ అవుట్పుట్ అప్పుడు అనేది డిపెండ్స్ ఆన్ ఓన్లీ విడి అండ్ ఏడి మీద డిపెండ్ అవుతుంది. సో దిస్ ఈస్ ద ప్రొసీజర్. సో ఇన్ బిట్వీన్ సమ్ అమౌంట్ ఆఫ్ వోల్టేజ్ ఉందనుకుందాం, ఎక్కడో ఈ V1 ఈక్వల్ టు V2 అప్లై చేసినాక కూడా ఇన్ బిట్వీన్లో ఇంకో వోల్టేజ్ ఉంటుంది, అదే ఆఫ్సెట్ వోల్టేజ్. సో లెట్ us టేక్ హియర్ +5 ఉందనుకుందాం. సో +5. సో వీ హ్యావ్ టు నలిఫై ఇది. అవుట్పుట్ వోల్టేజ్ని 0 చేయాలి. అవుట్పుట్ వోల్టేజ్ని 0 చేయాలంటే ఐ వాంట్ టు అప్లై హియర్ -5.
దట్స్ ఇట్. ఇన్ బిట్వీన్లో ఒక వోల్టేజ్ అనేది ఉంది. ఆ వోల్టేజ్ ఎందుకంటే ఎంత నువ్వు అప్లై చేసినా కూడా కామన్ ఈ ట్రాన్సిస్టర్కి V1 = V2 అని V1 V2 ఉన్నాయి కదా, ఇన్ బిట్వీన్లో ఇండివిజువల్గా నువ్వు ఎంత అప్లై చేసినా కూడా దెర్ ఈజ్ బోత్ ఆర్ టెంపరేచర్ డిపెండెన్స్. సో బోత్ ఆర్ టెంపరేచర్ డిపెండెన్స్ కాబట్టి దీనివల్ల టెంపరేచర్ డిఫరెన్స్ లెటస్ టేక్ హియర్ 230 అప్లై చేసామనుకోండి, ఇక్కడ సేమ్ హియర్ ఐఎమ్ ఆల్సో అప్లైయింగ్ హియర్ 230. ఇట్స్ ఎలక్ట్రానిక్స్ రైట్, ఇట్స్ నాట్ పాసిబుల్ 230 అంటే రైట్. లెటస్ టేక్ హియర్ నేను ఒక 20 volts అప్లై చేశాను అనుకుందాం, ఇక్కడ కూడా నేను 20 volts అప్లై చేస్తున్నా. సో బోత్ రెసిస్టెన్స్ బోత్ ట్రాన్సిస్టర్కి నేను వోల్టేజ్ అనేది సేమ్ అప్లై చేశాను. బట్ హియర్ కాకపోతే ఇక్కడ బోత్ ఆర్ టెంపరేచర్ డిఫరెన్స్ కాబట్టి వీటి వల్ల టెంపరేచర్ అనేది వేరీ అవ్వే ఛాన్సెస్ ఉంటాయి. సో +or- దీనికి 2% వేరీ అయినా దీనికి +or- 2% అవుతుందని ఛాన్స్ మనం చెప్పలేము. వై? బికాస్ దీస్ ఆర్ ప్రాక్టికల్ డివైసెస్, టెంపరేచర్ డివైసెస్. దీనికి ఒక టెంపరేచర్ ఉండొచ్చు, దీనికి ఒక టెంపరేచర్ ఉండొచ్చు. టెంపరేచర్ రిమైన్స్ కాన్స్టెంట్ అని రెండింటికైతే చెప్పలేము. సో దేర్ మే బి ఏ ఛాన్స్ ఆఫ్ 1%. సో ఈక్వాలిటీ. సో ఇక్కడ చూడండి డిఫరెన్స్ అనేది క్రియేట్ అయింది, రెండు బోత్ ఆర్ నాట్ ఈక్వల్. సో డ్యూ టు 1% 2% వల్ల అవుట్పుట్ వోల్టేజ్ అనేది క్రియేట్ అవుతుంది. సో నేను ఏం చేస్తున్నా అంటే ఈ అవుట్పుట్ వోల్టేజ్ను నాకు రిజల్టెంట్ ఏమొచ్చింది, +or- 1 కదా డిఫరెన్స్ చేసినప్పుడు. ఈ డిఫరెంట్ +or- 1ని నేను ఏం చేస్తాను, లెటస్ టేక్ హియర్ ప్లస్ వచ్చింది అనుకున్నాం, +1% డిఫరెన్స్ వచ్చింది. నేను అగైన్ అక్కడ ఇంకో వోల్టేజ్ సోర్స్ అప్లై చేసి -1% అనేది అప్లై చేస్తున్నా. సో ప్లస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది, నాకు ఏంది ఓన్లీ అప్పుడు ఏం మిగులుతుంది, 20 volts మిగులుతుంది. 20 volts మిగిలితే అల్టిమేట్గా అవుట్పుట్ వోల్టేజ్ అనేది 0 అవుతుంది. అవుట్పుట్ వోల్టేజ్ 0 అయిందంటే రీజన్ అనేది కామన్ మోడ్ గెయిన్ అనేది 0 అయింది. హోప్ యూ గెట్ క్లియర్ నౌ, రైట్? ఈజ్ ఇట్ క్లియర్? రైట్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. హియర్ వచ్చేసరికి ఏంటంటే ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్. క్లియర్గా చూడండి స్టేట్మెంట్ ఇక్కడ ఏం మెన్షన్ చేశారు, ఇక్కడ ద వోల్టేజ్ మస్ట్ బి అప్లైడ్ బిట్వీన్ ద ఇన్పుట్ టెర్మినల్స్. చెప్పాను కదా జస్ట్ నౌ ఐ డిస్కస్ రైట్. ఇన్పుట్ టెర్మినల్స్ అంటే ఎక్కడ ఇన్ బిట్వీన్లో అప్లై చేస్తాం. అది ఎందుకు అప్లై చేస్తున్నాం అంటే ద ఆఫ్ ఆంప్ టు నల్ 0 ద అవుట్పుట్. అదే కదా, నేను అల్టిమేట్గా నాకు కామన్ మోడ్ గెయిన్ అనేది రాకూడదు. డ్యూ టు కామన్ మోడ్ గెయిన్ ఉన్న అవుట్పుట్ వేరియేషన్స్ వస్తుంది. సో ఆ వోల్టేజ్ని ఇన్ బిట్వీన్లో నేను +5 ఉంటే -5 అప్లై చేస్తాను. ఆ -5 నేను ఏమంటున్నా అంటే ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ అంటున్నా. హోప్ యూ క్లియర్ నౌ. అర్థమైంది అనుకుంటా ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ అంటే. దిస్ ఈస్ ద పాయింట్. సో వోల్టేజ్ దట్ మస్ట్ బి applied between the input terminals of an op amp to null or 0 the output, right? That is in general ఇది ఎంత ఉంటుందంటే యాక్చువల్లీ ఉండకూడదు. యాక్చువల్లీ అసలు మనకు ఈ వోల్టేజ్ అనేది ఉండడం వల్ల డ్రాబ్యాక్ ఏంటంటే +5 ఉన్నదాన్ని మనం ఏం చేస్తున్నాం, -5 ఉంటున్నాం. అసలు ఈ ఫినామినా అనేది రాకూడదు అంటే ద వోల్టేజ్ షుడ్ బి వెరీ లెస్ ఉండాలా, రైట్? సో ఐడియల్ కేసులో ఇది అనేది వెరీ లో ఉండాలి. బట్ ప్రాక్టికల్ కేసులో ఇది IC 741 IC అయితే ఇన్ జనరల్గా +or- 6 mV ఉంటుంది. హోప్ యూ క్లియర్ నౌ, రైట్? సో దీని ఇండికేషన్తో దేంతో ఇండికేట్ చేస్తున్నామంటే ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్, రైట్? ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ కాబట్టి IO V_IO, రైట్? హియర్ సో నేను ఏం అప్లై చేసిన, డిఫరెన్స్ ఇన్ బిట్వీన్లో వచ్చిన అంటే 2% -1% చేశాను కదా. సో లెటస్ టేక్ హియర్ VDC1 VDC2. సో దీస్ ఆర్ ద DC voltage ఆఫ్ ట్రాన్సిస్టర్ 1, దీస్ ఆర్ ద DC voltage ఆఫ్ ట్రాన్సిస్టర్ 2. సో అక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేసింది, ఇక్కడ నేను మ్యాథమెటికల్గా ప్రూవ్ చేశాను. దట్స్ ఇట్. సో దిస్ ఈస్ ద ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్. కమింగ్ ఆన్ టు ద ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్. సేమ్ ఇక్కడ కూడా అదే పాయింట్. ఇక్కడ వోల్టేజ్, ఇక్కడ కరెంట్. దట్స్ ఇట్. ఏం చేంజ్ ఉండదు ఇక్కడ. సో చూడండి ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఇన్పుట్ కరెంట్, difference between the current into the inverting and non-inverting terminals of the balancing. అంటే ఇక డ్యూ టు దిస్ అంటే బ్యాలెన్సింగ్ కండిషన్ మీన్స్ అగైన్ సేమ్ అవుట్పుట్ అనేది 0 రావాలంటే ఇది ఎంత అప్లై చేయాలనేది అదే. సో ఇయర్ వోల్టేజెస్ కదా, ఇక్కడ ఇంకా వోల్టేజ్ గురించి మాట్లాడినా, ఇక్కడ కరెంట్ గురించి మాట్లాడు. ఇట్ ఈస్ డినోటెడ్ విత్ I_IO. సో ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్, రైట్? ఇట్ ఈస్ గివెన్ బై IB1 - IB2. So biasing current of transistor 1, biasing current of transistor 2. And in general the practical value వచ్చేసరికి దీనికి ఎంత ఉంటుందంటే 200 nano amps. సో ఏదన్నా మనం ఒక ఆఫ్ ఆంప్ని ప్రిఫర్ చేసామనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్, ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్ అనేది షుడ్ బి వెరీ లో ఉండాలి. ఆ పాయింట్ అనేది యూ హ్యావ్ టు రిమెంబర్. CMMR అనేది వెరీ హై ఉండాలి. అప్పుడే అప్లికేషన్ ట్రాన్సిస్టర్ అనేది ఆఫ్ ఆంప్ అనేది ప్రాపర్గా వర్క్ అవుతుందన్న చూడాలి. ఫస్ట్ మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి దీస్ 2 పాయింట్స్, రైట్? ఈజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్ ఇన్పుట్
ఆఫ్సెట్ వోల్టేజ్ డ్రిఫ్ట్. ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ డ్రిఫ్ట్ అంటే దీన్ని ఆల్సో నేను ఏమంటున్నామంటే ఇంకో పేరు కూడా ఉంటుంది. దీన్ని ఎలా చెప్పొచ్చు మనం అంటే దీన్ని యావరేజ్ టెంపరేచర్ కోఫిషియంట్ అని చెప్పొచ్చు. ఆల్సో నోన్ యాజ్ ఎ యావరేజ్ టెంపరేచర్ కోఫిషియంట్ అని చెప్పొచ్చు. సో యావరేజ్ టెంపరేచర్ కోఫిషియంట్ అని ఎందుకన్నా అంటే ఇప్పుడు తెలుస్తుంది చూడండి. సో హియర్ ద రేషియో ఆఫ్ హియర్ ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ అ రేషియో ఆఫ్ చేంజ్ ఇన్ ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ టు చేంజ్ ఇన్ టెంపరేచర్. రైట్, జస్ట్ నౌ ఐ డిస్కస్ ఇట్ క్లియర్. రైట్, ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ అంటే ఏందో క్లియర్గా డిస్కస్ చేస్తాం. సో ఇట్ ఈస్ డినోటెడ్ కాదు, ఈ నార్మల్లీ రేషియో ఈస్ డిఫైన్డ్ యాజ్ చేంజ్ ఇన్ ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ బై చేంజ్ ఇన్ టెంపరేచర్. రైట్, యూజువల్లీ ఇట్ ఈస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ మైక్రో వోల్ట్ పర్ సెంటిగ్రేడ్. రైట్, ఎంత ఉంటుందంటే దీని వాల్యూ, ప్రాక్టికల్ వాల్యూ ఐడియల్లీ 0, వెరీ లో ఉండాలి. ప్రాక్టికల్కి వచ్చేసరికి ఎంత ఉంటుందండి 0.5 మైక్రో వోల్ట్స్ పర్ సెంటిగ్రేడ్. సిమిలర్లీ సేమ్ ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్ డ్రిఫ్ట్. ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్ డ్రిఫ్ట్ అంటే చేంజ్ ఇన్ ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్ బై చేంజ్ ఇన్ టెంపరేచర్. సో దీనికి ఎక్స్ప్రెషన్ యాజ్ అ పికో ఆంప్స్ బై సెంటిగ్రేడ్. రైట్, దీస్ ఆర్ ద ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ డ్రిఫ్ట్, ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్ డ్రిఫ్ట్. రైట్, మూవింగ్ ఆన్ టు ద స్లూ రేట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్లూ రేట్ అనే పాయింట్ ఇంపార్టెంట్. చూడండి ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. స్లూ రేట్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద మ్యాక్సిమం రేట్ ఆఫ్ అవుట్పుట్ పర్ యూనిట్ ఆఫ్ టైం. మ్యాక్సిమం రేట్ ఆఫ్ అవుట్పుట్ అంటే ఏంటంటే, మ్యాక్సిమం అంటే ఏం చేయాలి మనం, దేనికైనా మ్యాక్సిమం ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేస్తాం, డిఫరెన్షియేషన్ చేస్తాం. సో హియర్ దేనికి మ్యాక్సిమం అన్నాడు, అవుట్పుట్ అన్నాడు, అవుట్పుట్ వోల్టేజ్ అన్నాడు. సో హియర్ స్లూ రేట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ dV0 by dt. రైట్, దట్ ఈస్ ద స్లూ రేట్ అంటే. సో ఇట్ షుడ్ బి మ్యాక్సిమం ఉండాలి. సో అవుట్పుట్ వోల్టేజ్ అనేది మ్యాక్సిమం ఉంటేనే కదా మనకు వచ్చేది. సో మ్యాక్సిమం ఎందుకు ఉండాలో అది కూడా చెప్తాను, జస్ట్ స్టే ట్యూన్. రైట్, మూవింగ్ ఆన్ టు ద వన్ మోర్ పాయింట్ హియర్. It is indicated how rapidly the output of an op-amp changes in responding of change in input frequency with the ఇన్పుట్ యాంప్లిట్యూడ్ కాన్స్టెంట్. అంటే మనం ఏంటంటే ఇన్పుట్ ఫ్రీక్వెన్సీని మనం చేంజ్ చేసిన కొద్దీ ఎంత స్పీడ్గా అవుట్పుట్ అనేది చేంజ్ అవుతుంది. దట్ ఈస్ మీన్ బై స్లూ రేట్. ఇది మేజర్ పాయింట్, యూ హ్యావ్ టు రిమెంబర్. సో ఇక్కడ ఏంటంటే మీరు ఏం కన్సిడర్ చేయాలంటే, నేను ఇన్పుట్ ఫ్రీక్వెన్సీని చేంజ్ చేసిన కొద్దీ ఎంత స్పీడ్గా నాకు అవుట్పుట్ అనేది చేంజ్ అవుతుంది, అవుట్పుట్ రెస్పాన్స్ అనేది ఎలా చేంజ్ అవుతుంది, దట్ ఈస్ డిఫైన్డ్ బై స్లూ రేట్. రైట్, ఈ సెకండ్ పాయింట్ వచ్చేసరికి మేజర్ ఇంపార్టెంట్. రైట్, ఈ ఫస్ట్ పాయింట్ అనేది ఇట్ ఈస్ మ్యాక్సిమం రేట్. ఆ పాయింట్ అనేది న్యూమరికల్ సాల్వ్ చేసినప్పుడు మీకు తెలుస్తుంది. అవుట్పుట్ స్లూ రేట్ వాల్యూ ఇస్తాడు, అవుట్పుట్ వోల్టేజ్ వాల్యూ ఇస్తాడు, టైం టేకిన్ ఎంత క్యాలిక్యులేట్ చేయమంటాడు, లేకపోతే ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేయమంటాడు. సో దిట్ ఈస్ ద ఓన్లీ ఫార్ములా వీ హ్యావ్ టు రిమెంబర్ హియర్. రైట్, సో అగైన్ ఐఎమ్ సేయింగ్, రిపీటింగ్ అగైన్ హియర్, డైరెక్ట్ పాయింట్స్ అనేవి వస్తాయి ఇక్కడ చూడండి. ఇట్ ఇండికేట్స్ అంటే ఏంటంటే, స్లూ రేట్ ఏంటంటే ద ఇన్పుట్ మనం ఇన్పుట్ ఫ్రీక్వెన్సీని చేంజ్ అవుతున్న కొద్దీ హౌ ర్యాపిడ్లీ, ఎంత స్పీడ్గా నాకు అవుట్పుట్ రెస్పాన్స్ అనేది వస్తుంది, ఎంత స్పీడ్గా నాకు అవుట్పుట్ రెస్పాన్స్ అనేది వ్యారీ అవుతుంది అన్న డీటెయిల్స్ గురించి చెప్పేది స్లూ రేట్. సో అంత రెస్పాన్స్గా స్పీడ్ రావాలంటే నాకు స్లూ రేట్ వాల్యూ షుడ్ బి, నేను ప్రిఫర్ చేసేది ఏంటి, లో ఆర్ హై. సో మ్యాక్సిమం నేను హైయే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే ఫర్ సపోజ్ నేను విత్ ఇన్ సెకండ్స్లో నాకు ఇన్పుట్ ఫ్రీక్వెన్సీ చేంజ్ అయింది అనుకో, విత్ ఇన్ సెకండ్లో అవుట్పుట్ అనేది చేంజ్ అవ్వాలి, అదే నాకు కావాల్సింది. సో ఇది కావాలి అంటే, ఈ ఫ్రీక్వెన్సీలో నాకు కావాలి అంటే నేను ఏం చేయాలి, సో ఫ్రీక్వెన్సీని ఇంక్రీజ్ చేయాలి అంటే టైమ్ షుడ్ బి రెడ్యూసెస్ మీన్స్ స్లూ రేట్ షుడ్ బి ఇంక్రీజెస్. దట్ ఈస్ ద పాయింట్ యూ హ్యావ్ టు రిమెంబర్. అండ్ వన్ మోర్ పాయింట్ వచ్చేసరికి కండిషన్. నువ్వు ఒకవేళ డిస్టార్షన్ రాకూడదు, నువ్వు పంపించిన సిగ్నల్లో, నువ్వు పంపించిన దాంట్లో డిస్టార్షన్ రాకూడదు అంటే కండిషన్ ఫర్ డిస్టార్షన్ రేస్ ఆఫ్ యాంప్కి ఏంటంటే, నువ్వు పంపించే సిగ్నల్ స్లూ రేట్ అనేది షుడ్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు స్లూ రేట్ ఆఫ్ ఆఫ్ యాంప్ ఉండాలి. అప్పుడే నువ్వు ఏమొస్తుంది, ఈ కండిషన్ అనేది ఇంపార్టెంట్, డైరెక్ట్ బిట్స్ కూడా ఉన్నాయి. అప్పుడే నీకు ఏమొస్తుందంటే డిస్టార్షన్ లెస్ సిగ్నల్ అనేది జనరేట్ అవుతుంది. రైట్, అవుట్పుట్ సిగ్నల్ అనేది జనరేట్ అవుతుంది. అదేంటి, డిస్టార్షన్ లెస్. రైట్, ఇన్ జనరల్గా దీనికి యూనిట్స్ ఏంటని చెప్తాం, వోల్ట్స్ పర్ సెకండ్, రైట్, ఆర్ మైక్రో వోల్ట్స్ పర్ సెకండ్. ప్రాక్టికల్గా వచ్చేసరికి దీని 0.5 మైక్రో వోల్ట్స్ పర్ సెకండ్ ఆర్ వోల్ట్స్ పర్ సెకండ్. రైట్, దిస్ ఈజ్ ద వాల్యూ. అండ్ ఐడియల్కి వచ్చేసరికి ఇది ఎంత ఉంటుందంటే మ్యాక్సిమం ఉంటుంది. రైట్, లెట్ us టేక్ as ఇన్ఫినిట్. రైట్, మ్యాక్సిమం అంటే ఐడియల్కి వచ్చేసరికి ఇన్ఫినిట్. దీస్ ఆర్ ద
points regarding the slew rate, right? Hope you get clear now all these points, right? That's it for today's lesson. If you like the content, please share and hit a like button. Thank you. This is the end of the lesson.